ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ ను మరింత ప్రోత్సహిస్తామన్న చంద్రబాబు, వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చకు సిద్ధమన్న సీఎం. లండన్ పర్యటనకు ఏపీ మాజీ సీఎం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన జగన్, రెండో కుమార్తె వర్షారెడ్డి గ్రాడ్యుయేషన్ సెరమనీకి హాజరు. ఈ నెల చివర్లో తిరిగి ఏపీకి రానున్న వైసీపీ అధినేత. నేడు ఢిల్లీలో సోనియా గాంధీ చేతుల మీదుగా ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం. 5 దశాబ్దాల తర్వాత పార్టీ ఆఫీస్ మార్పు. ఇప్పటికే హస్తినకు చేరుకున్న హస్తం పార్టీ నేతలు. ఇవాళ జలాంతర్గామి 2 యుద్ధ నౌకలు ప్రారంభం. ముంబైలో జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. సిద్దిపేట జిల్లా కొత్తకొండ జాతరలో పొన్నం ప్రభాకర్ ఆగ్రహం. ఏర్పాట్లపై అధికారుల తీరుకు నిరసనగా నేలపై కూర్చున్న మంత్రి. హైదరాబాద్ లో రెండో రోజు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. పతంగులను ఎగరవేసిన ఉత్సాహికులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం. భారీ ఊరేగింపులో పాల్గొన్న వేలాది మంది స్థానికులు. కళ్లు మెరుమిట్లు గొల్పేలా బాణసంచా కాల్పులు. భూకంపాలు గుర్తించేలా హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలతో కలిగే నష్టాలు తగ్గించాలన్న మోడీ. వాటిని అభివృద్ధి చేయాలని సైంటిస్టులను కోరిన ప్రధాని. మిషన్ మౌజంపై ప్రారంభించిన పీఎం. కేజ్రీవాల్ కు ప్రధాని మోడీకి పెద్ద తేడా లేదు. దొందు దొందే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. పాకిస్తాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన రాజ్నాథ్ సింగ్. పాక్ ఆక్రమిత కాశ్మీరే అసలైన జమ్మూ కాశ్మీర్ అంటూ కమెంట్స్. పీఓకే లేకుండా రాష్ట్రం అసంపూర్ణమన్న కేంద్ర మంత్రి. యూపీలోని ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. మకర సంక్రాంతి సందర్భంగా సాధువుల తొలి పుణ్య స్నానాలు. ఒక్కరోజే 3,50,00,000 మంది భక్తులు హాజరు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్. జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తానని వ్యాఖ్యలు.